బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైగొనుచున్నారు. మనమెంతటి విశ్వాసులమైనప్పటికీ ఆయా సమయాల్లో ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటాం. కారణం, మనము ఈ ఆచారాలు పాటించే మనుషుల మధ్యలో నివసించుచున్నాం. ఒక్క ఆచారాన్ని పాటించే వారమైనా మనము చేయ తప్పిదం ఏమనగా దేవుని వాక్యమును నిరర్ధకం చేయటం. దేవుని వాక్యం మన జీవితాన్ని బలపరుస్తూ ఉంటే ఆచారాలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైనవి. కావున మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో గమనించాలి. ఆచారమా, దేవుని వాక్యమా? ఆచారాలు మనుషులు కల్పించినవి, వాక్యము దేవుని నోటి మాట. పరిశుద్ధుడా, మా జీవితాల్లోనికి ఆచారాలను ప్రవేశింపనీయక మీ నోటి మాట అయి ఉన్న వాక్యమునే అనుసరించు వారముగా చేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.